పీలేరు పట్టణంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు భారీగా ప్రజలు గుమికూడారు. అనంతరం తహసీల్దార్ డిటి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల విద్య, వైద్య అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం ఆ లక్ష్యంలో భాగమని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరించడం దుర్మార్గమని విమర్శించారు. 18 నెలల్లో 2.5 లక్షల కోట్ల అప్పు చేసిన ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం 5,000 కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ యొక్క వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సత్సంకల్పంతో, ఉదాత్తమైనటువంటి భావాలతో పేదవాడికి కూడా వైద్య వృత్తిని అందించాలా, పేద కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు కూడా ఎంబీబీఎస్ చదవాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 వైద్య కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో మంజూరు చేసి, మరి ఈరోజు దాంట్లో 7 కాలేజీలు పూర్తయినాయి. 4 కాలేజీలు దాదాపు 90% పూర్తయినాయి. మిగతా కాలేజీలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. అటువంటిది ఈరోజు ప్రజాభిప్రాయం పట్టించుకోకుండా, ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆక్షేపణలు పట్టించుకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకే మొగ్గు చూపడం చాలా దుర్మార్గము, చాలా దారుణము. మరి ఈరోజు ప్రైవేటీకరణకు ఆయన పెద్దపీట వేయడం అనేది ఇది చాలా ఘోరమైన విషయమని కూడా నేను మనం చేస్తున్నాను.